హాయ్ అండి, అందరికీ నమస్తే. వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. పబ్ సాంప్రదాయంగా పొట్టి బట్టల్లో సగం శరీరం కనిపిస్తుంటే కలర్ కలర్ లైట్స్ అండ్ వైన్ బాటిల్స్తో మునిగి తేలుతూ మత్తుగా డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ ఉన్న జనాలు. అప్పుడే వచ్చాడు యంగ్ డైనమిక్ విదార్థ్. 6 అడుగుల ఎత్తుతో, ఎత్తుకు తగ్గట్టు దేహం, అందమైన ఫేస్ కట్. చాలా హ్యాండ్సమ్గా, అమ్మాయిల గుండెల్లో వలుపు బాణాలు గుచ్చేలా ఉన్నాయి అతని చూపులు. అతను వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యి డ్రింక్ సిప్ చేస్తుంటే, హే హ్యాండ్సమ్, విల్ యూ డాన్స్ విత్ మీ అంటూ వోడ్కా గ్లాస్ చేతిలో పట్టుకొని అతని పక్కన చేరి, అతని షర్ట్పై 2 బటన్స్ ఓపెన్లో ఉంటే బలమైన ఛాతీపైన చేయి పోనిస్తూ అడిగింది ఓ అమ్మాయి. సైడ్ స్మైల్ చేస్తూ ఆమె నడుము పట్టి మీదకు లాక్కొని పెదాలను అందుకుని ఆమెను అమాంతం ఎత్తి పైకి తీసుకెళ్ళాడు. ఇక అంత హ్యాండ్సమ్ హీరో అలా రూమ్కి తీసుకెళ్తుంటే తనకి కావాల్సింది కూడా అదే అని సంబరపడిపోయింది పాప. గంట తర్వాత థ్యాంక్ యూ సో మచ్ హ్యాండ్సమ్, అడగ్గానే కంపెనీ ఇచ్చినందుకు అంటూ అతన్ని హక్ చేసుకుంది. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు విద్దు. ఇంట్రెస్టింగ్ గాయ్ అనుకుని వెళ్ళిపోయింది వయ్యారి. అక్కడ నుండి కార్ స్టార్ట్ చేసుకుని ఆ వయ్యారి వల్ల మధ్యలో ఆపిన మద్యం పనిని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాడు విత్ డ్రైవింగ్. కాస్త దూరం వెళ్ళగానే ఎవరో అతని కారుకి అడ్డుగా వచ్చి కింద పడిపోయారు. సడన్ బ్రేక్ వేశాడు. ఎర్రబడ్డ కళ్ళతో చిరాగ్గా కార్ డోర్ని విసురుగా ఒక్క తన్ను తన్ని కిందికి దిగాడు. అతని ఎదురుగా ఉన్న మనిషిని చూసి నొసలు చిక్లించి చూస్తూ హౌ డేర్ యూ అంటూ అరిచి ఆమె రెక్కపట్టి పైకి లేపాడు. కింద పడటం వల్ల ఆమె చెయ్యి గీరుకుపోయింది. బ్లడ్ ధారలుగా పోతుంది. కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే అతి దగ్గరగా ఉన్న అతన్ని చూసి వణికిపోతుంది. చావడానికి నా కారే దొరికిందా అంటూ ఆమెను కింద నుండి పై వరకు చూసి, పల్లెటూరు నుండి ఎర్రబస్సు ఎక్కి వచ్చి నా కారు కింద పడి చావాలని అనుకుంటున్నావా ఏంటి అన్నాడు. కళ్ళు టపటపలాడిస్తూ అమాయకంగా చూసింది. ఏం మాట్లాడవేంటి? ఆమె నడుము చుట్టూ చెయ్యేసి అతనికేసి అదిమి, ఇంత నైట్ టైంలో ఎక్కడి నుండి వస్తున్నావు అని గట్టిగా అడిగాడు. అతని పట్టుకి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అతని నుండి విడిపించుకొని తల కిందికి దించి, నన్ను క్షమించండి, కావాలని మీ కారు కింద పడలేదు, చావడానికి అంతకన్నా కాదు. నా చేతిలో నుండి 500 నోట్ జారిపోయింది. ఇదిగో ఈ గాలికి ఎగిరిపోతుంది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో మీ కార్కి అడ్డు వచ్చాను అని అమాయకంగా చెప్పింది. కన్నార్పకుండా ఆమెని కింది నుండి పై వరకు గమనిస్తున్నాడు. పొడవాటి వాలు జడ, దాని నిండా పువ్వులు తురిమింది. బ్లూ అండ్ వైట్ కలర్ లంగా ఓణీలో 16 ఏళ్ల పల్లెటూరు అమ్మాయిలా మెరిసిపోతుంది. అతను ఎప్పుడు చూడలేదు ఇలాంటి అమ్మాయిని. ఓకే పద, డ్రాప్ చేస్తాను, దెబ్బ కూడా తగిలింది ఆమె చేతిని పట్టుకుంటూ అన్నాడు విద్దు. అతను అలా చనువు తీసుకోవడం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. మీరెవరో తెలియదు కదండి, మీ కార్ ఎందుకు ఎక్కాలి అంది. ఓకే నీ ఇష్టం అని చెప్పి ఆమె చేతిలో కొన్ని డబ్బులు పెట్టి, వీటితో మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పి కారులో వచ్చి కూర్చున్నాడు విద్దు. ఆమె వెంటనే అతని దగ్గరికి వెళ్ళబోయింది. కాలికి ఏదో తట్టి ఆమె చేతిలో ఉన్న డబ్బులు కారు విండో నుండి వెళ్ళి అతని ఫేస్కి తగిలి ఒళ్ళో పడ్డాయి. ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా కారు దిగి, ఎంత ధైర్యమే నీకు, పోనీలే దెబ్బ తగిలింది అని డబ్బులు ఇస్తే నా మొహానే విసిరి కొడతావా అని కోపంగా అరిచాడు. చూడండి, నేను కావాలని విసిరి కొట్టలేదు, మీకు డబ్బులు ఇచ్చేద్దాం అని వస్తే నా కాలు స్లిప్ అయ్యి డబ్బు మీ ఒళ్ళో పడింది. అయినా పోనీలే అని నాకు డబ్బులు ఇచ్చారా? నేను అడిగానా డబ్బులు ఇవ్వమని? లేదా అడుక్కునేదానిలా కనిపిస్తున్నానా? నాకు ఎవరి ముష్టి అవసరం లేదు. మీకు అంతలా డబ్బులు ఎక్కువైతే రోడ్డుపైన అనాథ పిల్లలు, వృద్ధులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి దానం చెయ్యండి, గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో ఇద్దరిని తడిపి ముద్ద చేసింది. ఎంత పొగరు అని ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎవరిని చూసి ఇంత ఎగిరి పడుతున్నావు అన్నాడు. చెయ్యి వదలండి ముందు. ఏంటండి ఊరుకుంటుంటే ఒంటి మీద చేతులేస్తున్నారు? చిన్న తప్పు జరిగింది, క్షమాపణ కూడా చెప్పాను, అయినా దాన్ని పెద్దది చేస్తున్నారు. మీరు నాకు కాదు, మీకే చాలా పొగరెక్కువ అని అతని ముందు ఉండి అరుస్తుంటే ఆ కాటుక కళ్ళు తడిసి ఒకదానికి ఒకటి అతుక్కున్న కనురెప్పలతో ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ కదుపుతున్న పెదవులు పింకిష్ కలర్లో అక్కడక్కడ నీటి బిందువులతో అతన్ని టెంప్ట్ చేస్తుంటే అమాంతం ఆమెకి దగ్గరికి లాక్కొని పెదాలని అందుకున్నాడు. హఠాత్ పరిణామానికి బిగుసుకుపోయి ఓణీ లోపల చేతులను పోనిస్తూ ఆమె నడుము చుట్టూ పట్టు బిగించాడు.
మొదటిసారి ఓ మగాడి స్పర్శ తెలుస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక అతని పెదాలు, చేతులు చేస్తున్న సవ్వడికి మైమర్చిపోయింది. మరో 2 నిమిషాలకి తేరుకొని అతని ఛాతీ పైన చేతులు వేసి వెనక్కి నెట్టి అతని చెంప పగలగొట్టింది. యూ బాస్టర్! అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించమని నేర్పించారా మీ అమ్మా నాన్న అని ఆమె తిడుతుంటే, ఎంత ధైర్యమే నన్నే కొడతావా? ఇంతకి ఇంత అనుభవించేలా చేస్తా అని చెప్పి ఆమె రెక్క పట్టుకొని లాక్కెళ్ళి కారులో పడేసి జెట్ స్పీడ్లో ఇంటికి దూసుకెళ్ళింది కారు. ఆమెని లాక్కెళ్ళి బెడ్ పైన పడేసి తడి బట్టల్లో ఆమె సొగసు కనిపిస్తుంటే పిచ్చెక్కిపోయింది విద్దుకి. అతని చూపు గమనించి ప్లీజ్ నన్నేం చేయొద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను అని భయం భయంగా అడిగింది. నన్ను కొట్టినందుకు నీకు శిక్ష తప్పదు బేబీ అంటూ షర్ట్ విప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను నుదుటిపైన ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినా ఆమె భయం తగ్గలేదు. ఆ రూమ్ అంతా చూసింది. బయటపడడానికి ఒక్క దారి కూడా లేదు. అంతలో విద్దు ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఏంటి బేబీ తప్పించుకుందాం అనుకుంటున్నావా? నాకు తెలియకుండా నా ఇంట్లోకి ఒక చీమ కూడా రాలేదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఆమె ముందే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూడలేక వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి వచ్చి ఇలా తడి బట్టల్లో నన్ను చాలా టెంప్ట్ చేస్తున్నావు బేబీ, నేను ఆగలేకపోతున్నా అని హస్కీగా చెప్పాడు ఆమె చెవి దగ్గర. అతని మాటలు విని తను తెచ్చుకున్న బ్యాగ్ నుండి ఒక డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి దూరిపోయింది. చిన్నగా నవ్వుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఆమె రాగానే తిను అని ఆమె ముందు పెట్టాడు. నాకు ఏం వద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను అని కళ్ళ నిండా నీళ్లతో అడిగింది. సరే ఇప్పుడు తింటే పంపిస్తాను, లేదా ఇక్కడే జీవితాంతం ఉండిపోతావు అనగానే ప్లేట్ తీసుకొని నోట్లో పట్టకపోయినా కుక్కుతుంది. మెల్లిగా తిను అని చెప్తూ ఆమె నోటికి అంటిన సాస్ తుడుస్తూ, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నా పేరు విదార్థ్, ముందు వెనక ఎవరూ లేరు, నచ్చింది తింటూ వర్క్ చేసుకుంటూ గాలికి తిరుగుతున్నాను. ఇప్పటి వరకు నేను చాలామంది అమ్మాయిలతో పడుకున్నాను కానీ అని అతను చెప్తుంటే ఆ మాట విని ఆమె నోట్లో ఉన్న పిజ్జా ముక్క కింద పడింది. పడుకోవడం ఏంటి అంది నోరు వెళ్ళబెట్టి. పూర్తిగా చెప్పేది విను అన్నాడు. చాలామందితో పడుకున్నా కానీ ఎవరూ నచ్చలేదు. నువ్వు తప్ప. నీ అమాయకత్వం, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ అందం నన్ను పిచ్చివాడిని చేశాయి. ఫస్ట్ టైం నన్ను పెళ్లి చేసుకుంటావా? నా గురించి ఏదీ దాచకుండా చెప్పాను. నాతో లైఫ్ లాంగ్ ఉంటావా అని ఆమె చేతులు పట్టుకుని అడిగాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది, ఏం చెప్పాలో అర్థమవ్వక. నిన్నే. అవును నీ పేరేంటి అని అడిగాడు. వింధ్య అని షాక్లోనే చెప్పింది. నైస్ నేమ్. చెప్పు వింధ్య, నాతో పెళ్ళి ఓకేనా అని అడిగాడు. లేదండి, నా పెళ్ళి మా అమ్మా నాన్నల ఇష్టప్రకారమే జరుగుతుంది. వారు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. ప్లీజ్ నన్ను మా ఊరికి పంపించండి అని దీనంగా అడిగింది. ఆమె అమ్మా నాన్న గుర్తు వచ్చి ఇక చేసేదేమీ లేక నెక్స్ట్ డే ఆమెని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశాడు. వింధ్య ఊరికి వెళ్ళిన దగ్గర నుండి అతను చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. అతని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. సరిగ్గా వారం రోజుల్లో పెళ్లి చూపులు నిర్ణయించారు. ఏంటమ్మా సడన్గా ఈ పెళ్లి చూపులు అంది వింధ్య. ఏమో నాకు తెలియదు, మీ నాన్న సడన్గా చెప్పారు. ఏం చేయాలో నాకేం తోచట్లేదు. మంచి సంబంధం అంట, పైసా కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడంట. సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్, మనల్ని వెతుక్కుంటూ వచ్చిన సంబంధం. అందుకే మీ నాన్నగారు పెళ్లి చేద్దాం అని నిర్ణయించుకున్నారు అనింది వింధ్య వాళ్ళ అమ్మ. ఇక వాళ్ళకి ఎదురు చెప్పలేక తలదించుకుని కూర్చుంది. ఏంటండి మీ అమ్మాయికి ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదా ఏంటి? తల ఎత్తి నన్ను చూడడం లేదు అని పెళ్ళికొడుకు అనగానే అందరూ నవ్వారు. ఈ గొంతు ఎక్కడో విన్నానే అని తల ఎత్తి చూసింది. తన కళ్ళ ముందు విద్దు ఉన్నాడు. ఆమెని చూసి కన్ను కొట్టాడు. అంతే, చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయి విదార్థ్ గారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మీ ఆలోచనలే, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అంటూ ఏడుస్తూ చెప్పింది వింధ్య. ఓ మై బేబీ, నేను వచ్చేసానుగా అని ఆమె కళ్ళు తుడిచి నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూస్తూ షాక్ అయ్యారు. వాళ్ళని గమనించి వింధ్య భుజం పైన చేయి వేసి తన పక్కన నిలబెట్టుకుని, సారీ అంకుల్, నన్ను చూసి కంట్రోల్ చేసుకోలేకపోయింది అని వింధ్య వైపు చూసి చెప్తూ, 1 వీక్ బ్యాక్ మీ అమ్మాయి సిటీకి ఇంటర్వ్యూకి వచ్చింది కదా, అక్కడ చూశాను, చాలా నచ్చింది. అప్పుడే అడిగేశాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని. కానీ నా పెళ్లి నిర్ణయం మా అమ్మ నాన్నలది, వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అని చెప్పింది. అందుకే నేను ఇలా మీడియేటర్ సహాయంతో రావాల్సి వచ్చింది అని చెప్పాడు విద్దు.
వింధ్య అమ్మ నాన్న వింధ్యని చూసి గర్వపడ్డారు. నెల రోజుల్లో వారి పెళ్లి జరిగింది. కోరుకున్న వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. కొన్ని గంటల పరిచయంలో విశ్వమంత ప్రేమ దొరికింది. ఈ స్టోరీ ఎలాగుంది? నచ్చితే కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.